వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్కు టీమిండియా రెడీ అవుతోంది. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. కెప్టెన్గా ఇంగ్లాండ్తో సిరీస్లోనే శుభ్మన్ గిల్ అరంగేట్రం చేయబోతున్నాడు. భారత్ జట్టును గిల్ ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇంగ్లాండ్తో యువ కెప్టెన్కు సవాల్ తప్పదు. టెస్టు సిరీస్లో సంచలన విజయాలు సాధిస్తే మాత్రం గిల్ పేరు మారుమోగిపోతుంది. కెప్టెన్గానూ తిరుగుండదు. కానీ కెప్టెన్గా ఎంట్రీ సిరీస్లోనే ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సవాళ్లను అధిగమించగలిగితే భారత జట్టుకు సరైన కెప్టెన్ దొరికినట్టే. ఇప్పటికే భారత్ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్గా శుభ్మన్ ఉన్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు 2 సీజన్లలో కెప్టెన్గా వ్యవహరించాడు. జింబాబ్వేలో పర్యటించిన భారత్ టీ20 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉంది. బంతి స్వింగ్ అయ్యే పరిస్థితుల్లో కెప్టెన్గా, బ్యాటర్గా ఇప్పుడు శుభ్మన్ గిల్ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే టెస్ట్ సిరీస్లో అందరి చూపు శుభ్మన్ గిల్ పైనే పడబోతోంది. ఇంగ్లాండ్లో శుభ్మన్ గిల్ రికార్డులు గొప్పగా లేవు. భారత టెస్టు జట్టును భయపెట్టేలాగే ఉన్నాయి. ఇంగ్లాండ్ గడ్డు మీద గిల్ ఇప్పటి వరకు 3 టెస్టుల్లో బరిలోకి దిగాడు. 88 పరుగులు మాత్రమే సాధించాడు. ఇంగ్లాండ్లో శుభ్మన్ గిల్ యావరేజ్ 14.66. అత్యధిక స్కోర్ 28 పరుగులే. స్వదేశంలో రికార్డులు మెరుగ్గా ఉన్న విదేశాల్లో శుభ్మన్ గిల్ ట్రాక్ రికార్డ్ దారుణంగా ఉంది. స్వదేశంలో యువ ప్లేయర్ 17 మ్యాచ్ల్లో 1177 పరుగులు సాధించాడు. 42.03 యావరేజ్ను నమోదు చేశాడు. స్వదేశంలో 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. విదేశీ గడ్డపై 13 మ్యాచ్లాడిన శుభ్మన్ గిల్ 649 పరుగులు చేశాడు. 29.50 యావరేజ్. విదేశీ గడ్డపై 1 సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఓవరాల్గా ఇంగ్లాండ్తో శుభ్మన్ గిల్ 10 టెస్టుల్లో బరిలోకి దిగాడు. 18 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 37 యావరేజ్తో 592 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై శుభ్మన్ గిల్ తొలిసారి 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడ్డాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 28 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 8 పరుగులకు పరిమితమయ్యాడు. 2022లో బర్మింగ్హామ్లో ఇంగ్లాండ్తో తలపడ్డాడు. ఆ మ్యాచ్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. స్వింగ్ బౌలింగ్ను ఎదుర్కోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 17, రెండో ఇన్నింగ్స్లో 4 పరుగులకే అవుట్ అయ్యాడు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ గిల్ బరిలోకి దిగాడు. అప్పుడు కూడా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 13, రెండో ఇన్నింగ్స్లో 18 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. ఈసారి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరంగా మారింది.